వర్గాలు. ఈరోజు మన కౌటిల్య అర్థశాస్త్రంలో 2వ అధికారంలో అధ్యాయం 21 గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రకరణం 39 శుల్కాధ్యక్షుడు. శుల్కాధ్యక్షుడు నగరపు మహాద్వారముల సమీపమున తూర్పు ముఖముగా గాని ఉత్తర ముఖముగా గాని శుల్కశాలను ధ్వజమును స్థాపించవలెను. శుల్కములను వసూలు చేయు అధికారులను నలుగురైదుగురు సారథములతో వచ్చిన వర్తకులను గురించి వారెవడైనది, ఇంకా ఎక్కడ నుండి వచ్చినది, ఎంతటి వర్తక సామగ్రితో వచ్చినది, అభిజ్ఞాన పత్రమును ఎక్కడి వారికిచ్చినది, ఎచ్చటి వారి సరుకులను ముద్ర వేయించబడినది వ్రాసి పెట్టవలెను. ముద్ర లేని వస్తువులపై దండము మూల్యమునకు 2 రెట్లు, దొంగ ముద్ర వేసిన వాటిపై దండము శుల్కమునకు 8 రెట్లు. చెదిరిపోయిన ముద్రలు కల వస్తువులను 1 రోజు గడిక స్థానములలో దాచవలెను. రాజు ముద్రను గాని తన పేరును గాని మార్చిన వర్తకునిపై పనము దండమును విధించవలెను. వర్తకులు తాము తెచ్చిన సరుకులను ధ్వజస్తంభం వద్ద చేర్చి వాటి ప్రమాణమును మూల్యమును ప్రకటించి, ఇంత ప్రమాణమును ఇంతటి ఖరీదులను ఈ సామాగ్రిని కొనువారు ఎవరు అని అడగవలెను. ముమ్మారు ఘోషించిన తర్వాత ముందుకు వచ్చిన వారికి దానికి ఇచ్చివేయవలెను. క్రేతల పోటీ మూలమున ఖరీదు పెరిగినప్పుడు పెరుగుదల శుల్కముతో కోసమునకు చెందవలెను. శుల్క భయము వలన వస్తువు ప్రమాణమును గాని మూల్యమును గాని తగ్గించి చెప్పినప్పుడు భేదమును రాజు స్వాధీనమును చేసుకొనవలెను. లేదా వర్తకుడు శుల్కమునకు 8 రెట్లు దండమును చెల్లించవలెను. లేదా తక్కువ మూల్యము గల సరుకును నమూనాగా చూపించి ఎక్కువ మూల్యము గల సరుకుల సంచుల ఖరీదును తగ్గించినప్పుడు తక్కువ మూల్యము గల వాటిని ముందుగా పెట్టి వాటి వెనుక ఎక్కువ మూల్యము గల వాటిని దాచినప్పుడు ఇదే దండమును విధించవలెను. లేదా పోటీలోకి దిగిన క్రేతమును కలిగిన భయము వలన వర్తకుడు మూల్యమును వృద్ధి చేసినప్పుడు వృద్ధాన్ని రాజు స్వాధీనము చేసుకొనవలెను. లేదా 2 శుల్కమునకు వసూలు చేయవలెను. వర్తకుని మోసములకు రాజు అధ్యక్షుడిపై దీనికి 8 దండమును విధించవలెను. కావున వచ్చిన సరుకులను తూచి కొలిచి లెక్కపెట్టి తర్వాతనే అమ్మవలెను. ఫల్గు తక్కువ విలువగల వస్తువులు, అనుగ్రహములకు పాత్రములైన వస్తువుల మూల్యమును అంచనా కట్టవలెను. శుల్కమును చెల్లించక ధ్వజస్థానము దాటి తీసుకొనిబడిన సరుకులపై శుల్కమునకు 8 రెట్లు దండమును విధించవలెను. రహదారుల మీదను రహదారం లేని ప్రదేశములందును సంచరించు చారులు దానిని కనిపెట్టవలెను. వివాహ సామాగ్రి, పెండ్లి కుమార్తె పుట్టింటి నుండి తీసుకుని పోవు కానుకలు, ఇతరములుగా కానుకలు, యజ్ఞాది కృత్యములందును ప్రశంసములందును దేవతా పూజలందును చౌలోపన గోదానములందును వ్రతదీక్షములందును వినియోగింపదగిన వస్త్ర సామాగ్రిలపై శుల్కము లేదు. ఈ సందర్భంలో అన్యదాగా పలికిన వానికి దొంగలపై విధించి దండమును విధించవలెను. శుల్కము చెల్లించిన వస్తువులతో కూడిన తీసుకుని పోవు వర్తకమును ఒకే ముద్ర కింద ముద్ర లేని భాండమును విప్పి అందులో ఉన్న 2వ వస్తువును తీసుకొని పోవు వర్తకమునకు ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని అంతటి దండమును విధించవలెను. శుల్క స్థానం నుండి గోమయమును గడ్డిని ప్రమాణముగా చూపించి ఎక్కువ విలువలు గల వస్తువులను పైకి తీసుకు వెళ్ళవు వాని ఉత్తమ సాహస దండము. ఎగుమతి చేయకూడని వస్తువులలో దేనికైనా అనగా శస్త్రములు, వర్మములు, కవచములు, లోహములు, రథములు, రత్నములు, ధాన్యములు, పశువులు బయటకు తీసుకుపోవడానికి ప్రకటించబడిన దండమును విధించి వస్తువును స్వాధీనపరచుకొనవలెను. వీటిలో దేనికైనాను లోపలికి తెచ్చినప్పుడు శుల్కరహితముగా నగర ద్వారమునకు ఆవలనే విక్రయించవలెను. అంత పాలుడు 1 బండెడు సరుకులకు 1 పావు పనమును 1 డెక్కల
డెక్కగల జంతువును పణమును, పశువులను అర్ధపణమును, సన్న జంతువులకు పావు పణమును,